న్యూస్ బావ్. కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అంటూ ఎవరికైనా అదృష్టం కలిసొస్తే ఈ సామెతలను వాడుతుంటారు. అయితే ఇక నుంచి అదృష్టవంతులను పోల్చాల్సి వస్తే కాలం కలిసొస్తే ప్రియా ప్రకాష్లా మారుతావనో, తంతే బూరెల బుట్టలో ప్రియా ప్రకాష్ పడ్డట్టు పడతావనో సామెతలు చెప్పాల్సిందే. ఎందుకంటే గత 2 రోజుల్లోనే అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియా ప్రకాష్ వారియర్ మారిపోయింది. అవును, ప్రస్తుతం ఈ 18 ఏళ్ల మలయాళీ ముద్దుగుమ్మ దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి స్టార్లుగా ఎదిగిన వారందరినీ పక్కకు నెట్టేసి ఇప్పుడు కోట్ల మంది యువత మధ్యలో గుళ్ళు కట్టించుకుంది. ఇప్పటికే ప్రియా వారియర్ గురించి తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఓ చిన్న మలయాళీ చిత్రం ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఓ పాటలో కేవలం 10 సెకండ్ల తన ఎక్స్ప్రెషన్స్తో ప్రియా రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయింది. మలయాళంలో అంతా కొత్త వారితో నిర్మించిన ఒరు ఆధార్ లవ్ అంటే ఒక అద్భుతమైన ప్రేమ కథ అనే సినిమాకు ప్రమోషన్లో భాగంగా ఫిబ్రవరి 11న మాణిక్య మలరయా పువ్వి అనే పాటను విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 3 రోజుల ముందు ఈ పాటను విడుదల చేయగా ఇప్పుడు ఇదో సంచలనమైంది. ఈ పాటలో ప్రియా తన కనుబొమలు రెండింటినీ పైకి లేపుతూ కన్ను కొట్టి ఓ అబ్బాయిని టీజ్ చేసే 10 సెకండ్ల ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఈ చిన్న సినిమాకు 100 కోట్ల పబ్లిసిటీని ఇచ్చింది. ఒక్క రోజులోనే 40 లక్షల మంది ఈ పాటను యూట్యూబ్లో తిలకించారు. ప్రస్తుతం 3 రోజుల్లో ఆ సంఖ్య 3 కోట్లు దాటిపోయింది. ఇది కేవలం లెక్కకు దొరికిన అంకె మాత్రమే. ఇప్పటికే ఈ పాటను డౌన్లోడ్ చేసి వాట్సాప్ గ్రూపులన్నింటిలోనూ భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోని యువత షేర్ చేస్తున్నారు. సరిగ్గా 2 రోజుల కిందటి వరకు ప్రియా అంటే కనీసం వారి పక్కింటి వారికి కూడా పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు కేవలం సినిమా రంగంలోని ప్రముఖులకే కాదు, రాజకీయ దిగ్గజాలైన ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ నుంచి క్రికెట్ దిగ్గజాలు కోహ్లీ, ధోని వరకు అందరికీ ప్రియా ప్రకాష్ వారియర్ తెలిసిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె గురించి వెతుకుతూ 2 రోజులుగా నిద్ర లేకుండా గడుపుతున్నారు. దేశంలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రియను పోలుస్తూ వేల సంఖ్యలో పోస్టులు, వీడియోలు, ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నాకు అమ్మాయి దొరికిందోచ్ అంటూ ఓ ఫోటో, వరుణ్ ధావన్ ఫోటోను పెట్టి మమ్మీ నీ కోడలు దొరికింది అంటూ కామెంట్ పెట్టి మరో పోస్టు, రాహుల్ గాంధీ ఇప్పటికీ పెళ్లిపేటలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైందంటూ మరో ఫోటో. ఇక క్రికెటర్లు ధోని, కోహ్లీ ప్రియాను మెస్మరైజింగ్గా చూస్తూ బాయ్ ఇంకొన్నాళ్ళు ఆగాల్సింది, అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నాం అంటున్న కామెంట్. ఇలా 1 కాదు 2 కాదు వేల సంఖ్యలో పోస్టులు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు దేశంలోని ప్రముఖ హీరోయిన్లు కత్రినా, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే, సన్నీ లియోన్ వీరంతా ప్రియా ప్రకాష్ తర్వాతే అంటూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఫోటోలకు ప్రియా ఫోటోలు జోడించి తెగ పొగడేస్తున్నారు. ఇప్పుడు ప్రియా మేనియా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 2 రోజుల కిందటి వరకు కేవలం వేలల్లోనే ఉన్న ప్రియా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ జాబితా రాత్రికి రాత్రి 2.5 మిలియన్లు అంటే 25 లక్షల మందికి దాటిపోయింది. ఫిబ్రవరి 14 వచ్చిన ఈ ప్రేమ సమయంలో ప్రతి భారతీయుని గుండెలో కొద్దిగా చోటు ప్రియకు కేటాయించేశారంటూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లలో లక్షల మంది పోస్టులు పెడుతున్నారు. వీరిలో సెలబ్రిటీలు సైతం ఉన్నారు. ప్రియా మరో ఘనతను కూడా సాధించింది. కేవలం 1 రోజులో ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలోవర్స్ను సాధించిన వారిలో ప్రపంచంలోనే 3వ సెలబ్రిటీగా నిలిచింది. 1 రోజులో 6,10,000 మంది ఫాలోవర్స్ను తొలి రోజు ఆమె ఖాతాలో చేరారు. గతంలో 1 రోజులో ఈ ఘనతను కైలీ క్రిస్టియన్ జెన్నర్ అనే అమెరికన్ యువతి సాధించింది. ఒకే రోజులో కైలీ 8,06,000 మంది ఫాలోవర్స్ను సంపాదించింది. 20 ఏళ్ల కైలీ టీవీ రియాలిటీ షోల నిర్వాహకురాలు, మోడల్, సోషల్ మీడియా పర్సనాలిటీగా అమెరికా యువత గుండెలను కొల్లగొట్టింది. 2వ స్థానంలో ప్రముఖ ఫుట్బాల్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. 1 రోజులో రొనాల్డో 6,50,000 మంది ఫాలోవర్స్ను సాధించాడు. భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు ప్రియాలా ఒకే రోజులో ఈ స్థాయిలో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న వాళ్ళు లేరు.
ఒక్క రాత్రిలో ఇంతగా పాపులర్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. అసలు ఎవరు ఈ అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చిందనేది వెతుకుతున్న వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. దీంతో గూగుల్ ట్రెండ్స్లోనూ ఒక్కసారిగా అగ్రస్థానంలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో మాణిక్య మల్రయ్య పువ్వి అంటూ ప్రియా కోసం వెతుకుతున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ కేరళలోని త్రిశూర్ జిల్లా పూన్కన్నంకు చెందిన 18 ఏళ్ల యువతి. 1999 సెప్టెంబర్ 12న పుట్టింది. ప్రస్తుతం త్రిశూర్లోని విమలా డిగ్రీ కళాశాలలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతోంది. నటన అంటే ఆసక్తి ఉండడంతో మోడలింగ్ చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించగా ఒరు అదార్ లవ్ చిత్రంలో ఓ పాత్రకు ఎంపికైంది. 4 యువతీ యువకులు చదువుకుంటూ ప్రేమించుకుంటున్న ఈ నేపథ్యంలో ఓ కళాశాల ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కింది. దీనిలో నిజానికి ప్రియా 3వ హీరోయిన్గా ఎంపికైంది. ప్రమోషన్ కోసం విడుదల చేసిన పాటలోనూ ప్రియా కేవలం 10 సెకండ్లే కనిపిస్తుంది. ప్రస్తుతం అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్తో చిత్ర నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇంత స్థాయిలో ప్రియా ప్రకాష్కు పాపులారిటీ రావడంతో ఇప్పుడు సినిమాను రీషూట్ చేస్తున్నారు. ప్రియా పాత్ర నిడివి సన్నివేశాలను పెంచేసి పాటలను యాడ్ చేసి కథనే మార్చేసే కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 3న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రీషూట్ వల్ల కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితిని ప్రియా కల్పించింది. ఇప్పుడు ప్రియా మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాదే అడుగుపెట్టింది. వచ్చి రాగానే ఓ ప్రభంజనమే సృష్టించింది. అసలే విజయానికి దగ్గరగా ఉండే సినిమా నిర్మాతలు ఇప్పుడు ప్రియా వారియర్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రియా సృష్టించిన సంచలనం ఎలాంటిదంటే అన్ని భాషల్లోనూ పాపులర్ అయిన మీడియా సంస్థలు ఇండియా టుడే, CNN, BBC, NDTV సహా మన తెలుగు దిగ్గజ పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వరకు అన్నింటిలో ప్రియా ఆమె 10 సెకండ్ల ఎక్స్ప్రెషన్స్ గురించి ఏకంగా ప్రధాన సంచికల్లో వార్తలను ప్రచురించారు. నిన్నటి వరకు సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతుండే తమ కుమార్తె ఒక్కసారిగా దేశంలోనే నెంబర్ 1 సెలబ్రిటీ అయిపోవడంతో ప్రియా తల్లిదండ్రులు ప్రకాష్ వారియర్, ప్రీతిలు ఆనందంలో తలమునకలైపోతున్నారు. ప్రీతి కూడా తనకు వచ్చిన ఈ సెలబ్రిటీ హోదాను అస్సలు ఊహించలేకపోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్లో స్పందించింది. తనకు గొప్ప నటిగా స్థిరపడాలనే లక్ష్యం ఉందని, అయితే ఇంత త్వరగా ఈ స్థాయి వస్తుందని ఊహించలేదంది. ఇంకో విషయం, ప్రియా కేవలం మోడలింగ్, నటి మాత్రమే కాదు, మంచి సింగర్, డాన్సర్ కూడాను. 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉన్న ప్రియకు పాటలు వినడం, పాడడం, డాన్స్ చేయడం, ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఆమె ఫేవరెట్ హీరో, కాజల్ అగర్వాల్ ఆమె ఫేవరెట్ హీరోయిన్. కేరళలో ప్రఖ్యాతి పొందిన మోహిని అట్టంలో ప్రియ దిట్ట. ఇప్పటికే ప్రియా తాను స్వయంగా పాడిన పాటలు, నృత్య ప్రదర్శనల వీడియోలను యూట్యూబ్లో ఉంచింది. అయితే ఇన్నాళ్ళు వాటికి పెద్దగా వ్యూస్ లేవు. కానీ తాను చేసిన 10 సెకండ్ల ఎక్స్ప్రెషన్స్ ఈ వాలంటైన్స్ డే ఫీవర్ సమయంలో ఊహించని విధంగా హిట్ అయ్యి ఆమె గ్రాఫ్ను అమాంతం ఆకాశంలోనికి తీసుకెళ్లిపోయింది. ఈ వ్యాలంటైన్స్ డేకి ఓ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఎలా ప్రపోజ్ చేయాలనేది కొత్తగా ప్రియా నేర్పించి ఫిదా చేసింది. అందుకే గూగుల్ సెర్చ్లో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్ను ప్రియా దాటేసింది. కత్రినా కైఫ్, అనుష్క, దీపికా పడుకొనే కూడా గూగుల్ సెర్చ్లో ప్రియా దెబ్బకు వెనుకపడ్డారు. ఒక వీడియో వైరల్ అయితే చాలు దానికి స్పూఫ్లు, ప్యారడీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తాయి. రాజకీయ నేతలను కూడా నెటిజన్లు వదిలిపెట్టరు. ప్రియా ప్రకాష్ ఉదంతం కూడా అంతే. ప్రియా కన్ను కొడితే ప్రధానమంత్రి మోదీ ఎలా స్పందిస్తారో ఓ ఔత్సాహికుడు వీడియో ద్వారా పోస్ట్ చేశాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్ర సీఎం చంద్రబాబును కూడా నెటిజన్లు వదిలిపెట్టలేదు. మొత్తానికి ఈ ప్రేమికుల దినోత్సవానికి ప్రియా ప్రకాష్ వారియర్ దేశంలోని ప్రేమికులందరికీ ఓ గొప్ప అనుభూతిని అందించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.